హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. ఈనాటి స్పెషల్ టూటీ ఫ్రూటీ. ఇది చాలా రెసిపీలో యూజ్ చేస్తాం. ఆ రెసిపీలను మున్ముందు వీడియోలో చేస్తాను. ఇప్పుడు టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని నేను పచ్చి బొప్పాయితో చేస్తున్నానండి. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ టూటీ ఫ్రూటీ చేయాలంటే దీన్ని బాగా క్లీన్ చేసుకొని తొక్క తీసేద్దాం. తొక్క తీసేసిన తర్వాత అది ఎలా చేయాలో తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం తీసుకునే బొప్పాయిని ఇలాగా పీల్ ఆఫ్ చేయాలండి. పీల్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చక్కగా బొప్పాయి తొక్కనంతా తీసేసాము. ఇది వాష్ చేసుకొని పిక్కలు కూడా తీసేసాను. ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇదంతా తీసేసాను నేను, ఎందుకంటే ఇది మరీ మందంగా ఉంటుంది కాబట్టి ఇలా సన్నంగా చేసేసుకుని అప్పుడు వాటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా అలాగే సన్నంగా, ఇది ఇంకా సన్నంగా అయిపోయినా పర్వాలేదు, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇలాంటి ముక్కలు మనం కట్ చేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బొప్పాయి ముక్కల్ని ముందుగా మనం కొంచెం ఉడకబెట్టుకోవాలండి. వాటర్ వేసుకొని అందులోని ఒక ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లోని వాటర్ని వేసాను. ఈ వాటర్ కొంచెం మరగనియండి. మరగనిచ్చిన తర్వాత మనం బొప్పాయి ముక్కలు వేసుకొని కొంచెంగా ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంటే ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు. దీనికి 5 to 8 minutes సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు. తర్వాత వీటిని వెంటనే మనం డ్రైన్ ఆఫ్ కూడా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రైన్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి నీరేమి ఉండకుండా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలాగా డ్రైన్ ఆఫ్ చేసుకున్న వీటిలోని చల్లనీళ్ళు వేసేసుకోవాలండి. చల్లని నీళ్ళు వేసేసుకుంటే మరి ఇంకా అవి ఉడకకుండా ఉండిపోతాయి అన్నమాట. లేదంటే ఇంకా కుక్ అయిపోతాయండి. అందుకని ఈ విధంగా నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న ఈ బొప్పాయి ముక్కలు నాకు 2 కప్పులు వచ్చాయండి. 2 కప్పులకి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. మనం 1/2 కప్పు షుగర్ తీసుకున్నాము. ఇవి ఇప్పుడు ఇందులో వేసుకొని దానికి 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయినంత వరకు ఉంచుకోవాలి. ఇది చిన్న మంట మీదే ఉంచుకోవాలి. వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అవ్వాలండి. దీనికి ఒక 5 minutes వరకు పడుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోని మనం కొంచెం వనీలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఇప్పుడు డ్రైన్ ఆఫ్ చేసుకున్న ఈ బొప్పాయి ముక్కల్ని వేసుకుందాం. మొత్తం బొప్పాయి ముక్కలన్నిటినీ ఈ షుగర్ వాటర్లోని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ షుగర్ అనేది తీగ పాకం వచ్చినంత వరకు ఈ ముక్కల్ని దానిలోని ఉంచుకొని ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వస్తుంది. ఇంకా పాకం తీగ పాకం రాలేదు, ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు రాలేదండి, కొద్ది టైం పడుతుంది.
దగ్గరికి అయితే అయింది కానీ ఇంకా పాకం రాలేదండి, ఇంకా వెయిట్ చేద్దాం, అలా కలుపుతూనే ఉందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చూడండి, లైట్గా రావాలి పాకం, లైట్గా ఆ విధంగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి, ఎందుకంటే నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్లో చేద్దామని. విధంగా కొంచెం కొంచెం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని 3 కలర్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం మీ ఇష్టం, అది మీరు కలర్ వేసుకోను అని అనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు కూడా. ఇలా చూస్తే అందంగా అనిపిస్తున్నాయి, టేస్ట్ మాత్రం మనకి అదే వస్తుంది. త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేసుకున్నాను కదా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలర్, అది ఎల్లో, ఇది రెడ్, ఇక్కడ గ్రీన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది ఒక 12 అవర్స్ వరకు అలాగే సోక్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ విధంగా అది చేసేసుకున్నాను కదా. ఇప్పుడు రెడ్, ఇది కూడా అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, మళ్ళీ నీళ్ళు ఏమి వేయక్కర్లేదు, ఆల్రెడీ సిరప్ ఉంది కాబట్టి. ఈ విధంగా ఇది మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 12 అవర్స్ దానిలో అది నానబెట్టేసి ఉంచుకోవాలి, సోక్ చేసేసుకొని. ఇది గ్రీన్ అండి, గ్రీన్ కలర్. ఇంకా మీకు ఏమైనా వేరే కలర్స్ ఏమైనా ఉన్నా చేసుకోవచ్చు. కలర్స్ వద్దు అనుకునే వాళ్ళు కూడా ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎల్లో కలర్ ఉంటే అవి కూడా బాగానే ఉంటాయి. మనం క్రిస్మస్ కేక్, న్యూ ఇయర్ కేక్కి ప్రిపరేషన్కి ఇవి టూటీ ఫ్రూటీ అనేవి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని ఈ విధంగా చేశానండి. నెక్స్ట్ కేక్ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి. సోక్ అయిన తర్వాత ఒక 12 అవర్స్ తర్వాత అప్పుడు మళ్ళీ టిష్యూలో వేసి డ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి క్రిస్మస్ కేక్కి, న్యూ ఇయర్ కేక్కి చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 12 అవర్స్ ఇలాగా సోక్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పేపర్స్లో వేసుకుని మరొక 1 అవర్ ఉంచుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాంటి జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 నుండి 15 రోజుల వరకు స్టోర్ అయి ఉంటాయి. ఈ విధంగా డ్రై అయిన టూటీ ఫ్రూటీలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అవి కనీసం 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ టూటీ ఫ్రూటీలను మనం నచ్చిన స్వీట్స్లో యాడ్ చేసుకోవచ్చు. వీటిని ముఖ్యంగా కేక్స్లో, దిల్ పసంద్లో, ఐస్ క్రీమ్లో, డ్రై ఫ్రూట్స్ లడ్డూలో, ఇంకా లస్సీలో కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది కాబట్టి ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఫ్రూట్ కేక్ తయారు చేసుకుని న్యూ ఇయర్ని మరింత కలర్ఫుల్గా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.